వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈరోజు మన హెల్త్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే ఈ కాలంలో ఎంతమందిని స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంతమంది మంచి డైట్ మెయింటైన్ చేస్తున్నారు. డైట్ అంటే కార్బ్స్ ఇన్ని తీసుకోవాలి, ప్రోటీన్ ఇన్ని తీసుకోవాలి అని కాదు. లైక్ కాన్షియస్నెస్ ఉండాలి. మనం ఏం తీసుకుంటున్నాం, మనం ఏం వస్తుంది, మన ఆ ఫుడ్ నుంచి మనం ఏం గెయిన్ అవుతున్నాం. సో అది ఇంపార్టెంట్. సో ఈ మధ్య కాలంలో అయితే నేను చూసిన వారిలో చాలామంది టాబ్లెట్స్ తీసుకోవడం అండ్ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడం, విటమిన్ డి, ఈ టాబ్లెట్స్ అలాంటివి ఎక్సెట్రా ఎక్సెట్రా టాబ్లెట్స్ తీసుకోవడం జరుగుతుంది. సో మన హెల్త్ని మెయింటైన్ చేయడానికి మనకైతే ఒక ఆల్టర్నేటివ్ ఉంది. అదేంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం. డ్రై ఫ్రూట్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీని పెంచుతుంది, క్యాన్సర్ రానియకుండా ఆపుతుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీ బాడీని కంట్రోల్గా అండ్ హెల్తీగా ఉంచడానికి డ్రై ఫ్రూట్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఏ డ్రై ఫ్రూట్స్ తింటే ఎలా ఉంటుందో, దాని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఫస్ట్ డ్రై ఫ్రూట్ వచ్చేసి ఆల్మండ్స్, బాదం. ఇది అందరికి తెలుసు. సో బాదం లో కార్బ్ నట్స్ అండ్ దీంట్లో సోడియం క్వాంటిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి హై బీపీ ఉన్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే ఈ ఆల్మండ్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే దీంట్లో క్యాలరీస్ చాలా ఉండడం వల్ల వీటిని అయితే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోకూడదు. ఆల్మండ్స్ తినడం వల్ల బ్రెయిన్ షార్ప్గా అవుతుంది, అలాగే మెమరీ పవర్ పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఒమేగా 3 కంటెంట్ ఉండడం వల్ల ఇది బ్రెయిన్ సెల్స్ ఏజింగ్ ని తగ్గిస్తుంది. సో ఈ బాదంని తప్పగా మీ డైట్లో అయితే యాడ్ చేసుకోండి. సో ఈ బాదంలో మనకి ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయో చెప్తాను. సో స్క్రీన్ మీద న్యూట్రిషన్ వాల్యూ ఆఫ్ బాదం అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోండి. సో ఈ బాదంని మీ డైట్లో తప్పగా యాడ్ చేసుకోండి. సో ఈ బాదం ఓల్డ్ మీట్స్లో టాపింగ్లో యాడ్ చేసుకోవచ్చు, ఓవర్ నైట్ సోక్ చేసుకొని తినచ్చు. అలాగే బాదం షేక్ ఆర్ ఎనీ ఐటెంలో, స్వీట్ ఐటెంలో కూడా యాడ్ చేసుకొని తినచ్చు. ఆల్మండ్స్ని మీ డైట్లో యాడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కంటెంట్లో ఏ డ్రై ఫ్రూట్ గురించి చెప్పాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.